వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్టయితే సూర్యుడు 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు. ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి 1వ తారీఖున జూన్ 1వ తారీఖున మీన రాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి 14వ తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అదే బుధుడు 29వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి 12వ తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది 12వ తారీఖు. ఇది గ్రహ మార్పులు జరుగుతాయి అన్నమాట ఈ జూన్ మాసంలో. అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు, మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ, విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. అట్లానే మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం, అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి చూసినట్టయితే లగ్నంలో లగ్నాధిపతి అయిన కుజుడు 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి తన స్వస్థానమైన మేషరాశిలోకి రాబోతున్నాడు. ఇది చాలా అనుకూలం మేషరాశి వారికి. ఎప్పుడైతే లగ్నాధిపతి లగ్నంలో ఉంటాడో చక్కగా అనుగ్రహిస్తాడు. ఆరోగ్యపరంగా బాగుంటుంది, మీలో తెలియని వేగం పెరుగుతుంది, బలం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అవి తగ్గిపోయే అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో. ఆ తర్వాత ద్వితీయంలో చూసినట్టయితే గురువు కూడా చాలా అనుగ్రహిస్తున్నాడు. గురువు ఎప్పుడైతే ద్వితీయంలో ఉంటాడో ధనపరంగా చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు. గురువు ధనకారకుడు. ఆయన ధనస్థానంలో ఉంటే చక్కటి ధనాన్ని ఇస్తాడు. ఉద్యోగ ప్రమోషన్లు ఉంటాయి. విద్యార్థులకి చాలా బాగుంది, విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అట్లానే విద్యార్థులకి పరీక్షల్లో చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. ఆ తర్వాత చూసినట్టయితే తృతీయంలో రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి. అయితే బుధుడు శుక్రుడు తృతీయంలో ఉంటే మంచిదేనా అంటే అంత మంచిదైతే కాదు. అయితే ఇది తాత్కాలికమే కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వీరు కొంతకాలం అక్కడ ఉంటారు, తర్వాత మళ్ళీ స్థానం మారిపోతారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్టయితే కేతు 6వ స్థానంలో శత్రుస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే శత్రుస్థానంలో కేతు ఉంటాడో చక్కగా అనుగ్రహిస్తాడనే చెప్పాలి. దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. అట్లానే మీరు చేస్తున్న వృత్తిలో చక్కటి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంది కేతు వల్ల. ఆ తర్వాత చూసినట్టయితే శని లాభంలో ఉన్నాడు. అది స్వస్థానమైంది శనికి. ఎప్పుడైతే శని కుంభంలో ఉండి అది లాభం అవుతుందో చాలా అనుగ్రహిస్తాడు శని అనే చెప్పాలన్నమాట. శని ఈ సంవత్సరాంతం కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగున్నాడు. గురువు చాలా బాగున్నాడు. ఆ తర్వాత కేతువు చాలా బాగున్నాడనే చెప్పాలి. అట్లానే వ్యయంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాహు వ్యయంలో ఉంటాడో కొంత చెడు అలవాట్లకు కానీ, కొంత చెడ్డవారితో సావాసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొంతవరకు వారందరినీ దూరం పెట్టేయడం మంచిది అనమాట. అట్లానే ఎప్పుడైతే రాహు వ్యయంలో ఉంటాడో ఈ చెడు అలవాట్లకి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత చెడు అలవాట్లు, చెడు సావాసాలు చేయడం మీరు ఎంత తగ్గించుకుంటే మేషరాశి వారికి సమాజంలో అంత పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా చక్కగా యోగిస్తున్నాయి ప్రతి గ్రహాలు కూడా. కాబట్టి మేషరాశి వారు చక్కగా ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ మేషరాశి వారు మీకు రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం మంచిది. అట్లానే విష్ణువుకి ఆరాధన చేయండి.
ఈ ముగ్గురు దేవతలకి ఆరాధన చేయడం వలన మేషరాశి వారికి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు ధనము ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చూశారు కదా, మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో ఈ విధంగా గ్రహ సంచారం అయితే జరుగుతుంది. మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేషరాశి వారు ఎవరైనా మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అయ్యా. ఇక సెలవు, నమస్కారం.